ఒక రాత్రి కాంశీరాం రైల్వే స్టేషన్లో ఒక పాత వార్తాపత్రికపై పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని నిద్ర రావడంలేదు. అది గమనించిన ఒక రైల్వే ఉద్యోగి, అయ్యా, మీకేమైనా సమస్యుందా అని అడిగాడు. కాంశీరాం ఒకే ఒక్క మాట అన్నాడు, సమస్యుంది, కాని నీ దగ్గర పరిష్కారం లేదు. ఉద్యోగి ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఆ సమస్య అని అడిగాడు. అప్పుడు కాంశీరాం చెప్పిన మాటలు చరిత్రే మార్చేశాయి. నేను కళ్ళు మూసుకుంటే బిఆర్ అంబేడ్కర్ కనిపిస్తారు. పార్లమెంట్ వైపు వేలు చూపిస్తూ నిలబడిపోతారు. అయితే నేను కళ్ళు తెరిస్తే అక్కడ ఆయన శత్రువులు కనిపిస్తారు. ఇప్పుడు చెప్పు, నేనెలా నిద్రపోవాలి? ఈ ప్రశ్న ఆ రోజే కాదు, ఈ రోజుకీ జవాబు కోసం ఎదురుచూస్తోంది. మన మహనీయుల త్యాగానికి, మన పోరాటానికి మనమేమైనా న్యాయం చేశామా? లేదా ఇంకా అదే నిద్రలో ఉన్నామా? జాగ్రత్తపడే సమయం వచ్చింది. ఇప్పటికైనా బీఎస్పీ ఏనుగుకు ఓట్లు వేసి ఆ మహనీయుల కలను నిజం చేద్దాం. మరొక ఆడియో మెసేజ్తో మళ్ళీ వస్తా. ఇప్పుడే బహుజనగళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.